బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తన వార్షిక ఫలితాలను 23 ఏప్రిల్ 2025 రోజున ప్రకటించడం జరిగింది. ఈ వీడియోలో ఈ వార్షిక ఫలితాలను మనం ఒకసారి విశ్లేషిద్దాం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క P&L అకౌంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాల్యూస్ని క్రోర్స్లలో చెప్పడం జరుగుతుంది. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మనం చూసినప్పుడు 31 మార్చ్ 2025 క్వార్టర్ సంవత్సరానికి వచ్చిన రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ని గత క్వార్టర్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్తో కంపారిజన్ చేసినప్పుడు స్వల్ప వృద్ధి కనబడుతున్నది, 2.41%. ఒకవేళ వీటిని మనం గత సంవత్సరం 4వ క్వార్టర్తో కంపారిజన్ చేసినప్పుడు మాత్రం 25% గ్రోత్ మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇయర్ ఆన్ ఇయర్ కూడా మంచి వృద్ధి కనబడుతున్నది. ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు 25% వృద్ధి మనకు కనబడుతున్నది. మొత్తం ఆదాయాలను చూసినప్పుడు టోటల్ ఇన్కమ్ను గత క్వార్టర్తో కంపారిజన్ చేసినప్పుడు 2.41% గ్రోత్, గత సంవత్సరము ప్రస్తుత క్వార్టర్కి కంపారిజన్ చేసినప్పుడు 25%, అదేవిధంగా ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు కూడా 25% గ్రోత్ నమోదు చేయడం జరిగింది. ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే గత క్వార్టర్తో పోల్చినప్పుడు ఎక్స్పెన్సెస్ స్వల్పంగా పెరగడం జరిగింది, 3%. 24వ సంవత్సరంలో గత క్వార్టర్తో పోల్చినప్పుడు ఎక్స్పెన్సెస్ 18% వృద్ధి చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు ఎక్స్పెన్సెస్ 25% పెరుగుదల నమోదు చేసింది. అదేవిధంగా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్లో స్వల్ప వృద్ధి కనబడుతున్నది గత క్వార్టర్తో కంపారిజన్ చేసినప్పుడు. గత సంవత్సరము Q4తో కంపారిజన్ చేసినప్పుడు మాత్రం మంచి వృద్ధి కనబడ్డది, 47% వృద్ధి కనబడుతున్నది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కూడా 28% వృద్ధి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్లో మనకు కనబడుతున్నది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినప్పుడు ఇందులో 7% గ్రోత్ కనబడ్డది. ఫైనాన్షియల్ ఇయర్ 24 యొక్క Q4తో కంపారిజన్ చేసినప్పుడు 53% గ్రోత్ కనబడుతున్నది. ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు 25%. మొత్తంగా ఇయర్ ఆన్ ఇయర్ మంచి ఫలితాలను బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవ్వడం జరిగింది. ఎర్నింగ్ పర్ షేర్లో స్వల్ప వృద్ధి కనబడ్డది, 0.66 నుంచి 0.7కి. ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు 2.58 నుంచి 2.67. ఇది చాలా స్వల్పంగా మనం చెప్పవచ్చు.